కొండ చర్యలు విరిగిపడి వైనాడులో చోటు చేసుకున్న విపత్తు సాధారణమైంది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందలాది మంది ప్రజలు ఈ ప్రకృతి విపత్తులో తమ సర్వస్వాన్ని కోల్పోయారని ఆయన చెప్పారు. వైనాడ్ రిలీఫ్ క్యాంపులో తాను బాధితులను కలిశానని ప్రధాని వెల్లడించారు. ప్రకృతి విపత్తు కారణంగా ప్రభావిత గ్రామాల ప్రజల కలలన్నీ ఆవిరైపోయాయని, బాధిత కుటుంబాల స్థితిగతులను కళ్లారా చూశానన్నారు మోడీ. వారికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కష్టకాలంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఒంటరిగా లేరని, వారి వెంటే యావత్ దేశం ఉందని చాటి చెప్పాలన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైనాడుకు వద్దామని తాను అనుకున్నానని, అయితే సహాయక చర్యలకు తన వల్ల ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే రాలేదని ప్రధాని చెప్పారు. కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న పుంచిరిమట్టం, ముందక్కై, చూరల్మల తదితర ప్రాంతాలను ప్రధానమంత్రి ఏరియల్ సర్వే చేశారు. కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు మోడీ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణ, బాధితుల తరలింపు జరిగిన తీరు గురించి అధికారులు ప్రధానమంత్రికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి వివరించారు.